ప్రత్యేక హోదా ఉద్యమం ఏపీలో ఊపందుకుంది. రేపు విశాఖలోని మౌన పోరాట కార్యక్రమం జరగనుండడంతో ఏపీలోని వివిధ జిల్లాల్లో దానికి మద్దతుగా కాగడాల ర్యాలీలు కొనసాగుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకులో వామపక్ష నేతలు కాగడాల ర్యాలీ నిర్వహించారు. విశాఖలో నిర్వహించే శాంతియుత నిరసన కార్యక్రమాన్ని ప్రభుత్వం అణిచివేసేందుకు ప్రయత్నిస్తోందని లెఫ్ట్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. నరేంద్ర మోడీ ఇవ్వాలి రాష్ట్రానికి ప్రత్యేక హోదా, అమలు చేయాలి రాష్ట్ర విభజన హామీలు, రాష్ట్ర విభజన హామీలు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, అమలు చేయాలి ఏపీకి ఇచ్చిన విభజన హామీలు, అమలు చేయాలి ఏపీకి ఇచ్చిన విభజన హామీలు, అమలు చేయాలి రాష్ట్ర ప్రత్యేక హోదా. మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని, అలాగే ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని పెద్ద ఎత్తున సిపిఐ పార్టీ అఖిల పక్షాలు పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తూ ఉన్నా వాళ్ళకి కనీసం చేకూర్చినట్టు లేదు. మరి ఈ రోజున అన్ని పార్టీలు, అన్ని ప్రజా సంఘాలు, అన్ని వర్గాల వారు ఈ రోజున బయటకు వచ్చి ప్రత్యేక హోదా గురించి ఉద్యమం చేయవలన అవసరం ఉందని ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. ప్రత్యేక హోదా, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, అమలు చేయాలి ఏపీకి ఇచ్చిన విభజన హామీలు, అమలు చేయాలి ఏపీకి ఇచ్చిన విభజన హామీలు. విశాఖలో జరిగే శాంతియుత నిరసనకు మద్దతుగా గుంటూరులో సిపిఐ నేతలు కాగడాల ర్యాలీ నిర్వహించారు. నగరంలోని లార్జ్ సెంటర్ నుంచి శంకర్ విలాస్ సెంటర్ వరకు కాగడాలతో ర్యాలీ జరిగింది. ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కుతున్నారని సిపిఐ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రత్యేక హోదా సాధించే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరిస్తున్నారు. రేపు జరగబోతున్నటువంటి యువత కార్యక్రమాన్ని అడ్డుకోవాలని చూస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా కాగడాల ప్రదర్శన నిర్వహించాం. రాజ్యాంగ విలువల్ని తుంగలో తొక్కుతున్నటువంటి నరేంద్ర మోడీని, చంద్రబాబు నాయుడిని గద్దె దింపే వరకు కూడా యువత నడుం బిగించి ముందుకు పోవడం ద్వారానే ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి మోక్షం లభిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ రేపు ఆర్కే బీచ్లో కానీ, విజయవాడలో కానీ, తిరుపతిలో కానీ జరగబోయేటటువంటి యువత గర్జించేటటువంటి ఆ గర్జనకి సిపిఐ తన యొక్క మద్దతుని తెలియజేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కర్నూలు జిల్లాలో కూడా సిపిఐ నేతలు కాగడాల ప్రదర్శన నిర్వహించారు. హోదా సాధన కోసం ఎంతవరకైనా పోరాడతామంటున్నారు. జిల్లాలోని నంద్యాలలో కాగడాల ప్రదర్శన నిర్వహించారు. హోదా సాధన కోసం అంతా కలిసి రావాలని పిలుపునిస్తున్నారు సిపిఐ నేతలు. అనంతపురం జిల్లాలో సిపిఐ నేతలు కాగడాల ప్రదర్శన చేపట్టారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అనే నినాదంతో కాగడాల ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సిపిఐ నేతలతో పాటు ఏఎస్ఎఫ్ నేతలు కూడా పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం దానికి నీళ్లు చల్లి ప్రత్యేక హోదా ఉద్యమమే లేకుండా ఎక్కడికెక్కడ పోలీసులు పెట్టి అణిచివేస్తా ఉంది. అదే తమిళనాడు రాష్ట్రంలో చూడండి, ఈరోజు జల్లికట్టి ఉద్యమము విపరీతంగా పెద్ద ఎత్తున ఉవ్వెత్తున జరుగుతూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా అక్కడ సహకరిస్తూ ఉంది. ఆ రాష్ట్ర ప్రయోజనాల కోసం తమిళనాడు ప్రభుత్వం ఆ రకంగా సహకరిస్తూ ఉంటే ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం బీజేపీకి, కేంద్ర ప్రభుత్వానికి మన ఆంధ్ర
తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి ప్రత్యేక హోదా లేకుండా చేసి దాని ద్వారా వచ్చేటువంటి లబ్ధి, పరిశ్రమలకు రాయితీ, పెట్టుబడి రాయితీ, కార్పొరేట్ సుంకం రాయితీ రాకుండా చేసి కేంద్ర ప్రభుత్వానికి మరి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అమ్ముడు పోయినట్టు స్పష్టంగా కనిపిస్తా ఉంది. చిత్తూరు జిల్లాలో ప్రత్యేక హోదా కోసం ఆందోళనలు మిన్నంటుతున్నాయి. నగరిలో స్థానిక ఎమ్మెల్యే రోజా క్యాండిల్ ర్యాలీ ప్రదర్శనలో పాల్గొన్నారు. చంద్రగిరిలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మానవహారం నిర్వహించారు. ప్రత్యేక ప్యాకేజీ పేరుతో ఏపీ ప్రజల చెవుల్లో చంద్రబాబు క్యాబేజీ పెడుతున్నారని రోజా ఆరోపించారు. ప్రత్యేక హోదా సాధించడంలో చంద్రబాబు విఫలమయ్యారని, జీరోగా మిగిలారని ఎద్దేవా చేశారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడుకి ఈ రాష్ట్రం గురించి, రాష్ట్ర భవిష్యత్తు గురించి ఏ మాత్రం కూడా ఆలోచన లేకపోవడం చాలా దురదృష్టకరం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. రేపు రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు, రిపబ్లిక్ డే. ఈ రాజ్యాంగం మనకి ఎన్నో హక్కులు కల్పించింది. మనం సుఖంగా, సంతోషంగా మన యొక్క హక్కులతో బ్రతికే అవకాశాన్ని కల్పిస్తే ఆ యొక్క హక్కుల్ని కాలరాసే విధంగా, మన భవిష్యత్తుని కాలరాసే విధంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్న ఈ నిర్ణయాల్ని తుంగలో తొక్కి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చేంత వరకు కులమతలకి అతీతంగా, పార్టీలకు అతీతంగా, వయసు తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఉద్యమాల్లో పాల్గొని చంద్రబాబు నాయుడు గారి, మోడీ గారి మెడలు వంచి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చే విధంగా పోరాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పార్లమెంట్ సాక్షిగా మరి మోడీ గారు కానివ్వండి, అలాగే చంద్రబాబు నాయుడు పార్టీలో ఉన్న పెద్దలందరూ ఆ రోజు విభజన జరిగేటప్పుడు ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన వాళ్ళు, ఆ రోజు ఒప్పుకున్న ఈ పెద్ద మనుషులు ఈ రోజు ఎందుకు ఇవ్వకుండా తప్పించుకుంటున్నారో కూడా మనం ప్రశ్నించాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదాకి సమానమైన ప్రత్యేక ప్యాకేజీలు ఇచ్చాడు అంటున్నాడు. ఇవన్నీ కూడా మన చెవులో క్యాబేజీలు పెట్టడమే కానీ దీనివల్ల ఉపయోగం లేదు అన్న సంగతి ఈ మధ్య కాలంలో ప్రత్యేక ప్యాకేజీల వల్ల ఒక్క ఉద్యోగమైనా, ఒక్క పిల్లవాడికైనా వచ్చింది అంటే శూన్యమనే చెప్పాలి. ప్రత్యేక హోదా ఉద్యమం ఏపీలో ఊపందుకుంది. రేపు విశాఖలోని ఆర్కే బీచ్లో హోదా కోసం మౌన పోరాటం కార్యక్రమం జరగనుండడంతో ఏపీలోని వివిధ జిల్లాల్లో దానికి మద్దతుగా కాగడాల ర్యాలీలు కొనసాగుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకులో వామపక్ష నేతలు కాగడాల ర్యాలీ నిర్వహించారు. విశాఖలో నిర్వహించే శాంతియుత నిరసన కార్యక్రమాన్ని ప్రభుత్వం అణిచివేసేందుకు ప్రయత్నిస్తోందని లెఫ్ట్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. విశాఖలో జరిగే శాంతియుత నిరసనకు మద్దతుగా గుంటూరులో సిపిఐ నేతలు కాగడాల ర్యాలీ నిర్వహించారు. నగరంలోని లాడ్జీ సెంటర్ నుంచి శంకర్ విలాస్ సెంటర్ వరకు కాగడాలతో ర్యాలీ జరిగింది. ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కుతున్నారని సిపిఐ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రత్యేక హోదా సాధించే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో ప్రత్యేక హోదా కోసం ఆందోళనలు మిన్నంటుతున్నాయి. నగరిలో స్థానిక ఎమ్మెల్యే రోజా క్యాండిల్ ర్యాలీ ప్రదర్శనలో పాల్గొన్నారు. చంద్రగిరిలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మానవహారం నిర్వహించారు. ప్రత్యేక ప్యాకేజీ పేరుతో ఏపీ ప్రజల చెవుల్లో చంద్రబాబు క్యాబేజీ పెడుతున్నారని రోజా ఆరోపించారు. ప్రత్యేక హోదా సాధించడంలో చంద్రబాబు విఫలమయ్యారని, జీరోగా మిగిలారని ఎద్దేవా చేశారు.
జిందాబాద్ 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 సిపిఐ